మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రం, తదుపరి ఆశ్లేష నక్షత్రం, శుక్రవారం. ఈరోజు మనమంతా సీతారామచంద్రాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆత్మ, శరీరం, మనసు శుద్ధి అవుతాయి. ఆరోగ్యం, బుద్ధి, జ్ఞానం కలుగుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కలలు వస్తాయి. కానీ మెలకువ రాగానే ఆ కలలన్నీ మటుమాయమైపోతాయి. అలాగే జీవితంలో కష్టసుఖాలు వచ్చి వెళుతుంటాయి. ఏదీ శాశ్వతం కాదు. కష్టం వచ్చింది కాబట్టి కలకాలం అలాగే ఉంటుందో అనుకోవడం ఎంత సరైనది కాదో, సుఖం కూడా ఎల్లకాలం ఉంటుందనుకోవడము తప్పే. అందుకే మన పెద్దలు కష్టసుఖాలు కావడి కుండలు లాంటివి అన్నారు. ఎందుకంటే కావడి కుండలు ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. కష్టసుఖాలు అంతే, ఏదీ శాశ్వతం కాదు. ఒకదాని తర్వాత మరొకటి. రామాయణ వృత్తాంతం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. జనకపూర్లో ఉన్న శివధనుస్సును దర్శించుకోవాల్సిందిగా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను ఆహ్వానించారు. అదే సమయంలో సీతమ్మ వారి స్వయంవరం జరుగుతోంది. అయితే తాము స్వయంవరానికి రాలేదని రాముల వారు తెలిపారు. స్వయంవరానికి విచ్చేసిన రావణుడు, ఇతర రాజకుమారులు శివధనుస్సును ఎత్తలేకపోయారు. అప్పుడు గురువు ఆజ్ఞ మేరకు శ్రీరాముల వారు శివధనుస్సును ఎత్తి సీతమ్మ వారిని వివాహమాడారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. ఇంట్లో దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి కలిగేందుకు ఈరోజు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించి, లభిస్తే బిల్వ దళాలని కానీ పారిజాత పుష్పాలని కానీ అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేసి పూజించాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయేందుకు, భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు బెల్లంపై నెయ్యితో దీపాన్ని వెలిగించి తెల్లని పూలతో పూజించాలి. వీలైన వారు లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో 3 ముత్తైదువలకు తాంబూలమిస్తే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అవివాహితలకు తగిన వరుడు లభిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234.
040682766622.